పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం ఇప్పుడు విమాన ప్రయాణాన్ని భారంగా మారుస్తున్నాయి. యుద్ధం వల్ల ముడి చమురు ధరలు మండుతుంటే విమానయాన సంస్థలు ఆ భారాన్ని నేరుగా ప్రయాణికులపైనే మోపుతున్నాయి. ఇప్పటికే టికెట్ ధరలు చుక్కలు చూపిస్తుంటే ఇప్పుడు కొత్తగా ఫ్యూయల్ సర్ఛార్జీ పేరిట విమాన సంస్థలు వడ్డారం మొదలుపెట్టాయి. దేశీయ దిగ్గజ సంస్థ ఇండిగో ఇవాల్టి నుంచి అదనపు ఛార్జీలను అమలుకు తెచ్చింది. ఒక్కో టికెట్పై గమ్యస్థానాన్ని బట్టి ₹125 నుంచి ఏకంగా ₹2,800 వరకు అదనంగా వసూలు చేస్తుంది. విమాన నిర్వహణ వ్యయంలో 40% వాటా ఇంధనానిదేనని, ధరల పెరుగుదల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ ప్రకటించింది. దేశీయ ప్రయాణాలపై 125, అదే మిడిల్ ఈస్ట్ కు వెళితే 900, యూరోప్ దేశాలకు వెళితే ఏకంగా ₹2,300 ఇండిగోకు అదనంగా చెల్లించాల్సిందే. చైనా, పశ్చిమాసియా మార్గాల్లో ఈ భారం ₹1,800గా ఉంది. అదేవిధంగా మార్చి 12 నుంచే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్ఛార్జీలు వసూలు మొదలుపెట్టాయి. సార్క్ దేశాలకు ₹399 వసూలు చేస్తుంటే అంతర్జాతీయ మార్గాల్లో డాలర్ల రూపంలో వడ్డిస్తున్నాయి. మార్చి 18 నుంచి ఐరోపా ప్రయాణాలపై సర్ఛార్జ్ $125, ఆస్ట్రేలియా, అమెరికా ప్రయాణాలపై ఏకంగా $200 పెరగనుంది. అంటే సుమారు ₹16,000 అదనపు భారం కేవలం సర్ఛార్జీ రూపంలోనే పడనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, మనం చూస్తున్నాము ఏదైతే మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం కాస్త ఇప్పుడైతే విమాన ప్రయాణాలపై పడిందని చెప్పాలి. ఈ భారీగా కూడా టికెట్లు రేట్లు అయితే పెంచేస్తారు. సో ఏ సంస్థ ఎంతెంత పెంచింది, ఇప్పటికే మనం ఛార్జీలు అయితే చూస్తున్నాము, ప్రయాణికుల రెస్పాన్స్ ఎలా ఉంది? అఖిల, యుద్ధ ప్రభావం అనేది పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం అనేది విమానయాన రంగంపై పడింది. ఈ ప్రభావంతో విమానయాన సంస్థలన్నీ కూడా రేట్లు పెంచేశాయి. సర్ఛార్జీ పేరుతో రేట్లు పెంచడం, మరి దూరాన్ని బట్టి కూడా రేట్లను కూడా పెంచేశాయి. ఇతర దేశాలకు ఒక రేటు, ఇది లోకల్ గా భారతదేశంలో తిరిగే విమానాలకు ఒక రేటుగా ఇప్పటికే ఎయిర్ ఇండియా 12వ తేదీ నుంచి అమలు చేసింది. ఈ రోజు నుంచి ఇండిగో విమానయాన సంస్థ కూడా 14వ తేదీ మార్చి 14 అంటే ఈ రోజు నుంచి ఇండిగో కూడా ఈ ఛార్జీల వడ్డన మొదలుపెట్టింది. దీని ద్వారా ట్రావెలర్స్ పైన విమానయాన సంస్థ పెట్టే ఈ రేట్ల పైన టికెట్ ఛార్జెస్ పెంచడం ద్వారా వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడబోతోంది. ముందు పెరిగే అవకాశం ఉందా అనేది కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఈ ఇంధన సరఫరా అనేది కొరత ఏర్పడిన నేపథ్యంలోనే అది విమానయాన సంస్థపై ఎక్కువగా పడుతుంది. దానిలో భాగంగా ఈ టికెట్ రేట్లను పెంచడం అనేది చేస్తామంటూ కూడా, అంటే ఇప్పుడు విమానం నడవాలంటే దాంట్లో ఇంధన వ్యయం, విమానానికి వినియోగించే ఇంధనంలో వారు 100%లో 40% అనేది ఇంధనానికి వెచ్చిస్తూ ఉంటారు. ఇక మిగతా 60% వారికి శాలరీస్ కానీ ఇతర మెయింటెనెన్స్ సంబంధించి ఉంటుంది. దాంట్లో ఈ నేపథ్యంలోనే 40% ఇంధనానికి వెచ్చిస్తున్న నేపథ్యంలోనే అది వినియోగదారుల మీదే, ప్రయాణికుల మీదే భారం పడాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తం మేము భరించలేమనేది కూడా విమానయాన సంస్థలు చెప్తున్నాయి. దానిలో భాగంగా అంటే కంప్లీట్ గా రన్ చేయకుండా ఉండలేము, అలాగని వాటి మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటు ప్రయాణికుల మీద కూడా కొంతమేర ఛార్జెస్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు కూడా ఇటు విమానయాన సంస్థలు ఒక ప్రకటన విడుదల చేస్తాయి. ఇప్పటికే ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ 12వ తేదీ నుంచి ఈ సర్ఛార్జీలను అమలు చేస్తుంది. ఇక ఇండిగో కూడా ఈ రోజు నుంచి ఈ సర్ఛార్జీలను విధులు ఎక్కువగా ఈ ప్రయాణికులపై భారం మోపనుంది. ఇక ఫ్యూయల్ ఛార్జీ పేరిట ఒక్కో టికెట్ మీద ₹125 నుంచి ₹2,800 వరకు కూడా అదనపు భారం పడబోతుంది. అంటే డిస్టెన్స్ ని బట్టి, అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక్కొక్క టికెట్ మీద ₹125 నుంచి దాదాపు ₹2,800 వరకు కూడా భారం పడబోతుంది. ఈ సర్ఛార్జీలను కూడా ఇండిగో విధించిన ఈ సర్ఛార్జీలు ఇవాళ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీనివల్ల టికెట్ ధరలన్నీ కూడా భారీగా పెరగబోతున్నాయి. దేశీయ ప్రయాణ టికెట్లపై ₹125 వసూలు చేయబోతున్నారు. ఇక మధ్యప్రాచ్యం వెళ్లే విమాన టికెట్స్ పై మాత్రం 900 చొప్పున వసూలు చేయబోతున్నారు. ఇది కూడా దూరాన్ని బట్టి మరింత పెరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఆసియా కానీ, చైనా, పశ్చిమాసియాల్లో పశ్చిమాసియా వెళ్లే విమానాలకు దాదాపు 1800 వరకు కూడా, యూరోప్ వెళ్లే విమానాలకు 2300, ఇలా ఒక్కొక్క విమానానికి ఒక్కొక్క విధంగా విమానయాన సంస్థలు టికెట్ రేట్లను పెంచేస్తూ ఉన్నాయి. దీని ద్వారా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఇది కొంతమంది కృత్రిమ కొరత కూడా క్రియేట్ చేసి ఈ విధంగా విమానయాన సంస్థలకు సరఫరా చేయకుండా టికెట్లు పెంచే విధంగా కూడా వారు
ఒక అవగాహన ఒప్పందానికి వచ్చి ఈ విధంగా చేస్తున్నారనేది కొంతమంది ప్రయాణికులు అయితే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా ఏటీఎఫ్ ధరలు పెరగడం ద్వారానే ఈ తప్పనిసరి పరిస్థితుల్లో స్వల్పంగా మొత్తంలో ప్రయాణికులపై భారం మోపుతున్నామనేది చెప్తున్నారు. అంటే ఇప్పుడు స్వల్పంగా పెంచినప్పటికీ కూడా ముందు మరింత కొరత ఏర్పడితే మాత్రం ఈ స్వల్పం అనేది ఇంకో కొంచెం అధికమయ్యే పరిస్థితులు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. దానిలో భాగంగానే ముందు పశ్చిమాసియా దేశాల్లోనూ ఇటు యూరోప్, అమెరికా టికెట్లకు సంబంధించి ఎక్కువగా ఈ రేట్లను పెంచారు. ఇక మరోవైపు మార్చి 12 నుంచి దేశీయ అంతర్జాతీయ మార్గాల్లో టికెట్ల ధరలపై సర్ఛార్జీ విధిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. దాని బాటలోనే ఇండిగో కూడా ఈ సర్ఛార్జీలను ఈ రోజు నుంచి విధిస్తోంది, అమల్లోకి తీసుకురాబోతుంది. అంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ రెండు కూడా ఒక్కొక్క టికెట్ పైన ₹125, ఇతర దేశాలకు సంబంధించి అధిక మొత్తంలో ఛార్జీలని కూడా వసూలు చేస్తుంది అనేది కూడా ప్రయాణికులు అయితే కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు. సో ఎప్పటి వరకు కూడా ఈ పెంచిన ఛార్జీలు అయితే ఇంకా అలానే కంటిన్యూ అవుతాయి అనుకోవచ్చు. ఎందుకంటే మనం చూడొచ్చు ఇంకా యుద్ధం వార్ అయితే కొనసాగుతూనే వస్తుంది. మరి ప్రయాణికుల సంఖ్య కూడా ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అనుకోవచ్చా? అంటే వారు ముందుగా నిర్ణయించుకున్న ప్రోగ్రామ్స్ ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వారు తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఈ ఛార్జీల పెంపు అనేది దీర్ఘకాలం ఉంటుందంటే ఉండకపోవచ్చు. అంటే ప్రజెంట్ యుద్ధ ప్రభావం ఉంది కాబట్టి అక్కడ ఇంధన కొరత ఉంది అనేది ప్రధానంగా అర్థమవుతుంది. దానిలో భాగంగానే వారికి అనుకున్నంత ఇంధనం అనేది మాకు సరఫరా కావడం లేదు కాబట్టి మేము భారీగా వెచ్చించి ఇంధనాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే స్వల్పంగా టికెట్లను పెంచాల్సి వచ్చింది, ఛార్జీలు అనేది కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులపై కూడా కొంత స్వల్ప భారం అనేది మాత్రమే పడుతుంది తప్ప దీని మీద ఎటువంటి అధిక ఛార్జీలు వసూలు చేయమని చెప్తున్నారు. అంటే పశ్చిమాసియా దేశాలు అయితే డాలర్ల రూపంలో వసూలు చేయబోతున్నారు. ఇటు ఇండియాలో అయితే ₹125 నుంచి 800, మరోవైపు 2,800 వరకు టికెట్లు వసూలు చేయబోతున్నారు. పశ్చిమాసియా టికెట్ల పైన $10, అలాగే ఆఫ్రికా దేశాల టికెట్ల పైన $30 నుంచి $90 చొప్పున, అలాగే ఆగ్నేయాసియాలకు $20 నుంచి $60 ఇలా డాలర్ రూపంలో కూడా భారీగా వసూలు చేయబోతున్నారు. ఇక మార్చి 18 నుంచి ఐరోపా టికెట్లపై కూడా, ఐరోపా కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీస్ పై కూడా మార్చి 18 నుంచి సర్ఛార్జీలు $25 నుంచి $125 పెంచి ఛార్జీలు వసూలు చేసేందుకు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ముందుగానే టికెట్లు అయితే బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో ఈ రోజు నుంచి ధరలు పెంచుతున్నట్టు కూడా అయితే ఇండిగో ప్రకటించింది. మరి ముందస్తుగా బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా ఈ రోజు నుంచి అయితే టికెట్ పెంచే అవకాశం ఉందా, లేదంటే ముందు బిల్లే అదే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? ముందు ఎవరైతే ఇంధన ఛార్జీలు పెంచకముందు ఎవరైతే టికెట్లు బుక్ చేస్తున్నారో వారికి ఎటువంటి నిబంధనలు అయితే ఇప్పుడు పెట్టిన నిబంధనలు వర్తించవు. వారికి దీని నుంచి మినహాయింపు ఉంటుంది అనేది కూడా విమానయాన సంస్థలు తెలియజేస్తాయి. అంటే ఇతర దేశాలకు వెళ్లేవారు ముందే 1 నెల 2 నెలల ముందే చాలా మంది కొంతమంది ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇప్పటికిప్పుడు వెళ్లే వారికి మాత్రం దీనికి సంబంధించి సర్ఛార్జీలు కానీ టికెట్ రేట్లపై పెంపుదల ఇదంతా కూడా వర్తిస్తుంది. కానీ గతంలో చేస్తున్న వారికి ఎటువంటి వర్తింపు ఉండదు అనేది ఇటు విమానయాన సంస్థ వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతోంది. ఇప్పటి వరకు అటువంటి వారి నుంచి ఎటువంటి వ్యతిరేకత అయితే వ్యక్తం కాలేదు. కానీ ఈ ఇంధన భారం అనేది వ్యయం అనేది ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అది మేము అధికంగా అధిక వ్యయం వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుంది. కాబట్టి స్వల్పంగా ప్రయాణికుల మీద కూడా భారం మోపుతున్నాం అనేది కూడా విమానయాన సంస్థలు చెప్తున్నాయి. కానీ యుద్ధం అనేది ఇంకా మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేస్తున్నాయి. ఇటు ఇరాన్ కు సంబంధించిన అత్యంత ఈ చమురు నిల్వలు ఉన్న ప్రాంతంలో ఖర్గ్ అనే ద్వీపం మీద దాడి చేశారు. దాని ద్వారా ఆర్థికంగా ఇరాన్ దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఇరాన్ కూడా ప్రతిగా దాడులు చేస్తుంది. ప్రతిదాడులతో 15వ రోజు యుద్ధం అనేది కొనసాగుతుంది. దీని ప్రభావం అనేది అనేక రంగాలపై పడుతుంది. ముఖ్యంగా విమానయాన రంగంపై ఈ ప్రభావం పడిన నేపథ్యంలోనే ఇంధన సరఫరాలో కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ధరలు పెంచుతున్నట్టు కూడా విమానయాన సంస్థలు చెప్తూ ఉన్నాయి. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.